హలో ఫ్రెండ్స్, భౌతిక శాస్త్రంలో అతి ప్రధానమైన అంశము మానవ నాగరికతలో అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్న విద్యుత్ అనే అంశానికి సంబంధించిన ప్రాథమిక భావనలను బిట్స్ రూపంలో మనం నేర్చుకుందామా? ఘర్షణ వలన విద్యుత్ శక్తి ఉద్భవిస్తుందని మొదటిగా తెలిపిన శాస్త్రవేత్త ఎవరు? థేల్స్. రెండు వస్తువుల మధ్య ఘర్షణ ద్వారా లభించే ఆకర్షణ గుణాన్ని విద్యుత్తు అని పేరు పెట్టిన శాస్త్రవేత్త ఎవరు? గిల్బర్ట్. (1791) మొదటిసారిగా విద్యుత్తును ఉత్పత్తి చేసిన శాస్త్రవేత్త లుడ్విగ్ గాల్వానీ. తొలిసారిగా విద్యుత్ దీపం వెలిగిన సంవత్సరము ఏది? 1810వ సంవత్సరం. వాహకంలో ఒక నిర్దిష్ట మధ్యచ్ఛేద వైశాల్యం ద్వారా సెకనుకు ప్రవహించే విద్యుదావేశ రాశిని ఏమని అంటారు? విద్యుత్ ప్రవాహము. విద్యుత్ ప్రవాహము, విద్యుదావేశ రాశి కాలముల మధ్య గల సంబంధము ఏమిటి? Q = I × T. విద్యుత్ ప్రవాహాన్ని దేనిలో కొలుస్తారు? విద్యుత్ ప్రవాహాన్ని ఏ ప్రమాణాలలో కొలుస్తారు? ఆంపియర్లలో. వాహకంలో ఒక నిర్దిష్ట బిందువు లేదా మధ్యచ్ఛేదము ద్వారా ఒక కూలుంబు ఆవేశం 1 సెకనులో ప్రవహిస్తే ఆ ప్రవహించిన విద్యుత్తును ఏమని అంటారు? 1 ఆంపియర్. విద్యుత్ ప్రవాహమును కొలిచే పరికరము పేరేమిటి? అమ్మీటర్. చెక్క వంటి పదార్థాలు అవిద్యుత్ వాహకాలుగా ఉండుటకు కారణమేమిటి? వాటిలో స్వేచ్ఛా ఎలక్ట్రానులు లేకపోవడమే. విద్యుత్తును తన గుండా ప్రవహింపచేసే పదార్థ లక్షణమును ఏమంటారు? వాహకత్వము, కండక్టెన్స్. ఇళ్లకు వాడే విద్యుత్ ఏ రకమైన విద్యుత్? ఏకాంతర విద్యుత్. kWh లేదా యూనిట్ను విస్తృతపరిస్తే ఏమంటారు? కిలో వాట్ అవర్. వలయంలో విద్యుత్ ప్రవాహ దిశను మార్చే పరికరము పేరేమిటి? కమ్యుటేటర్.
వలయంలో అమ్మీటర్ను ఎలా సంధానం చేయాలి? శ్రేణి సంధానం. అయస్కాంత ధృవాలను వేరు చేయలేము, మరి విద్యుదావేశములను వేరు చెయ్యవచ్చు. ఒక ఆంపియర్ కరెంటు అనగా వాహకంలో ఏ బిందువు ద్వారానైనా సెకనుకు ఎన్ని ఎలక్ట్రానులు ప్రవహిస్తాయని అర్థము. 1 కూలుంబ్ అంటే 6.24 ఇంటూ 10⁻18 ఎలక్ట్రానులు. వలయంలో కరెంటును క్రమంగా పెంచాలన్నా లేదా తగ్గించాలన్నా ఉపయోగించే పరికరము పేరేమిటి? రియోస్టాట్ లేక సర్దుబాటు నిరోధము. స్వల్ప విద్యుత్ ప్రవాహాలను కొలవడానికి గాల్వానామీటర్ను ఉపయోగిస్తే అధిక విద్యుత్ ప్రవాహాలను కొలవడానికి దేనిని వాడుతారు? అమ్మీటర్. వస్తువును ఎన్ని విధములుగా విద్యుదీకరణం చెందించవచ్చును? ఘర్షణ ద్వారా, ప్రేరణ ద్వారా, విద్యుత్ ప్రవాహము ద్వారా విద్యుదీకరణం చెందించవచ్చు. విద్యుత్ ప్రవాహానికి ప్రాథమిక ప్రమాణము ఏమిటి? కూలుంబ్ పర్ సెకండ్. దీనినే ఆంపియర్ అంటారు. వస్తువును భూమికి కలిపినప్పుడు భూమి నుండి వస్తువుకు విద్యుత్ ప్రవహిస్తే ఆ వస్తువుకు ఏ ఆవేశము ఉంటుంది? రుణావేశము. లఘు వలయం అయినప్పుడు అంటే షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు వలయంలో విద్యుత్ ప్రవాహం ఏమవుతుంది? పెరుగుతుంది. మో మరియు సీమెన్స్ అనేవి దేనికి ప్రమాణాలు? వాహకత్వము. విద్యుత్ ఫ్యూజును దేనితో తయారు చేస్తారు? టిన్, లెడ్ల మిశ్రమముతో. ఇళ్లకు సరఫరా చేసే విద్యుత్ ప్రవాహం యొక్క వోల్టేజీ విలువ ఎంత? 220 వోల్టులు. విద్యుత్ పని రేటును ఏమందురు? విద్యుత్ సామర్థ్యము. ప్రమాణ ధనావేశాన్ని అనంత దూరం నుండి అంతరాళంలోకి లేదా విద్యుక్షేత్ర పరిధిలోనికి ఒక బిందువు వరకు చేర్చడానికి వినియోగించిన పనిని ఆ బిందువు వద్ద ఏమని అంటారు? విద్యుత్ పొటెన్షియల్.
వాహకం ద్వారా కరెంటు ప్రవాహ దిశను నిర్ధారించే అంశము ఏది? విద్యుత్ పొటెన్షియల్. విద్యుత్ పొటెన్షియల్ V ఆవేశ పరిమాణం, Q జరిగిన పని Wల మధ్య గల సంబంధము ఏమిటి? W = V × Q. విద్యుత్ క్షేత్రంలో ప్రమాణ ధనావేశాన్ని ఒక బిందువు నుండి మరో బిందువు వద్దకు చేర్చడానికి జరిగిన పనిని ఆ రెండు బిందువుల మధ్య గల ఏ భేదము అంటారు? పొటెన్షియల్ భేదము. పొటెన్షియల్ భేదమును ఏ ప్రమాణాలలో కొలుస్తారు? వోల్టులు. పొటెన్షియల్ భేదమును కొలిచే పరికరము పేరేమిటి? వోల్టుమీటరు. ఒక విద్యుత్ పరికరము లేదా విద్యుత్ జనకము యొక్క పొటెన్షియల్ భేదాన్ని ఏమని అంటారు? వోల్టేజ్. పొటెన్షియల్ భేదాన్ని కొలిచేందుకు ఉపయోగించే పరికరము పేరేమిటి? వోల్టుమీటర్. వలయంలో వోల్టుమీటర్ను ఎలా సంధానం చేయాలి? నిరోధానికి సమాంతరంగా. భూమి యొక్క విద్యుత్ పొటెన్షియల్ విలువ ఎంత? 0. ఒక కూలుం ధనావేశాన్ని ఒక బిందువు నుండి మరో బిందువు చేర్చడానికి 1 జౌల్ పనిని వినియోగిస్తే ఆ రెండు బిందువుల మధ్య గల పొటెన్షియల్ భేదమును ఏమంటారు? వోల్టు. ఆదర్శ వోల్టుమీటర్ యొక్క నిరోధము ఎంత? 0. ఎలక్ట్రానులను అధిక పొటెన్షియల్ గల బిందువు వైపుకు తరలించడానికి విద్యుత్ ఘటం చేసే పనిని ఏమంటారు? విద్యుచ్చాలక బలం. విద్యుచ్చాలక బలమును ఏ ప్రమాణాలలో కొలుస్తారు? వోల్టులు. విద్యుచ్చాలక బలాన్ని కలిగి ఉండేవి ఏవి? విద్యుత్ ఘటాలు. విద్యుత్ ఘటంలో జరిగే రసాయనిక చర్య వల్ల ఆ ఘటం ధ్రువాల వద్ద ఏమి చేరతాయి? వ్యతిరేక ఆవేశాలు. ఘటంలో రుణ ధ్రువం నుంచి ధన ధ్రువానికి ఏవి ప్రవహిస్తాయి? ఎలక్ట్రానులు. ఉష్ణోగ్రత హెచ్చే కొలది ఘటం యొక్క విద్యుచ్చాలక బలం ఎలా మారుతుంది? తగ్గుతుంది. వలయంలో వోల్టుమీటరు ధనధ్రువాన్ని ఘటం యొక్క ధనధ్రువానికి, రుణధ్రువాన్ని ఘటం యొక్క ఏ ధ్రువానికి కలపాలి?
రుణధ్రువానికి. ఘటం యొక్క విద్యుచ్చాలక బలాన్ని లేదా పొటెన్షియల్ తేడాను వోల్టులలో కనుగొనే సాధనము పేరేమిటి? వోల్టుమీటర్. విద్యుత్ ఘటము ఏ రకమైన విద్యుత్తును ఇస్తుంది? ఏకముఖ విద్యుత్. జిఎస్ ఓం తన నియమాన్ని ఏ సంవత్సరంలో తెలియజేశాడు? 1826. స్థిర ఉష్ణోగ్రత వద్ద వాహకంలో విద్యుత్ ప్రవాహం ఆ వాహకం రెండు చివరల మధ్యనున్న పొటెన్షియల్ భేదమునకు అనులోమానుపాతంలో ఉంటుంది. దీనిని ఏ నియమమని అంటారు? ఓం నియమము. V I × R అనే సూత్రము ఏ నియమమును తెలియచేస్తుంది? ఓం నియమమును. విద్యుత్ నిరోధకమునకు ప్రమాణము ఏమిటి? ఓం లేదా వోల్ట్ బై ఆంపియర్. వాహకంలో పొటెన్షియల్ భేదం 1 వోల్ట్ ఉన్నప్పుడు ప్రవహించే విద్యుత్ ప్రవాహం 1 ఆంపియర్ అయితే దాని నిరోధము ఎంత అవుతుంది? 1 ఓం. ఓం నియమాన్ని పాటించే వాహకాలను ఏమంటారు? ఓమీయ వాహకాలు లేదా రేఖీయ వాహకాలు. ఓమీయ వాహకాల విద్యుత్ ప్రవాహము పొటెన్షియల్ భేదముల గ్రాఫు ఎలా ఉంటుంది? మూల బిందువు ద్వారా వెళ్ళే సరళ రేఖను సూచిస్తుంది. లోహాలు వేటికి ఉదాహరణ? ఓమీయ వాహకాలకు. ఓం నియమాన్ని పాటించని వాహకాలను ఏమంటారు? అవోమీయ వాహకాలు. అవోమీయ వాహకాల విద్యుత్ ప్రవాహము పొటెన్షియల్ భేదముల గ్రాఫ్ ఎలా ఉంటుంది? వక్రరేఖను సూచిస్తుంది. జంక్షన్ డయోడ్, అర్ధవాహకాలు, విద్యుత్ విశ్లేష్యాలు అనేవి వేటికి ఉదాహరణలు? అవోమీయ వాహకాలకు. విద్యుత్ ప్రవాహాన్ని వ్యతిరేకించే పదార్థ లక్షణమును ఏమంటారు? విద్యుత్ నిరోధము. వాహకం యొక్క విద్యుత్ నిరోధము ఏ అంశములపై ఆధారపడుతుంది? పొడవు, మధ్యచ్ఛేద వైశాల్యము, పదార్థ స్వభావము. వాహకంలో ఎలక్ట్రానుల స్వేచ్ఛా ప్రవాహాన్ని వ్యతిరేకించే లక్షణమును ఆ వాహకము యొక్క ఏమంటారు? నిరోధము. నిరోధము యొక్క విలోమమును ఏమని పిలుస్తారు? వాహకత్వము. వలయంలో సాధారణంగా ఏ తీగను ప్రామాణిక నిరోధంగా ఉపయోగిస్తారు? మాంగనీన్ తీగ. వాహక నిరోధము దాని పొడవుకు ఏ విధంగా ఉంటుంది? అనులోమానుపాతంలో ఉంటుంది.
వాహక నిరోధము దాని మధ్యచ్ఛేద వైశాల్యమునకు ఏ విధముగా ఉంటుంది? విలోమానుపాతంలో. ప్రమాణ పొడవు, ప్రమాణ మధ్యచ్ఛేద వైశాల్యమున్న వాహకపు నిరోధాన్ని ఏమంటారు? విశిష్ట నిరోధము. విశిష్ట నిరోధము యొక్క ప్రమాణము ఏమిటి? ఓం మీటర్. వాహకత్వమునకు ప్రమాణము ఏమిటి? మో బై మీటర్. ఓమీయ వాహకాల నిరోధం ఉష్ణోగ్రతతో పాటు ఎలా మారుతుంది? పెరుగుతుంది. ఉష్ణోగ్రత పెరిగితే నిరోధము పెరుగుతుంది. గాల్వానామీటరుకు సమాంతరంగా కలిపిన స్వల్ప నిరోధమును ఏమంటారు? షంట్ నిరోధము. మీటరు బ్రిడ్జితో దేనిని కొలుస్తారు? నిరోధమును. అల్ప విద్యుత్తు నిరోధమును ఖచ్చితంగా కొలుచుటకు ఉపయోగించే పరికరము పేరేమిటి? పొటెన్షియోమీటర్. ప్రమాణ నిరోధములను తయారు చేయుటకు ఏ పదార్థములను ఉపయోగిస్తారు? మాంగనీన్ లేదా టంగ్స్టన్. అమ్మీటర్ను గాల్వానామీటర్గా మార్చుటకు అల్ప నిరోధమును ఎలా కలపవలెను? శ్రేణి సంధానము. విద్యుత్ నిరోధకము యొక్క ప్రమాణము ఏమిటి? ఓం. లోహాల వంటి వాహకాలలో అధిక సంఖ్యలో నిర్దిష్ట ప్రదేశాలలో ఉండే ధనాత్మక అయానుల అమరికను ఏమంటారు? లాటిస్. మానవ శరీరంలో ఏవైనా రెండు అవయవాల మధ్య పొటెన్షియల్ భేదం ఉన్నప్పుడు మనం దేనికి లోనవుతాము? విద్యుత్ ఘాతానికి. విద్యుత్ పొటెన్షియల్ భేదం, విద్యుత్ ప్రవాహం, శరీర నిరోధముల ఫలిత ప్రభావమును ఏమంటారు? విద్యుత్ ఘాతం. నిరోధము, వోల్టేజీ మరియు కరెంటులను కొలిచే సాధనము పేరేమిటి? మల్టీమీటర్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం విద్యుత్తుకు సంబంధించిన ప్రధాన అంశాలను బిట్ల రూపంలో నేర్చుకున్నాం కదా. మరొక అంశంతో మరలా మీ ముందుకు. ధన్యవాదాలు.